అనగనగా ఒక ఆశ్రమంలో ఒక గొప్ప ముని ఉండేవారు. ఆయన వద్దకు ఒక యువకుడు వచ్చి ఇలా అడిగాడు. స్వామీ, నేను సమాజంలో అందరికీ మేలు చేయాలని చూస్తున్నాను. కాని కొందరు అనవసరమైన విషయాలపై నాతో వాదిస్తూ నా సమయాన్ని, ప్రశాంతతను పాడు చేస్తున్నారు. వారిని ఎలా మార్చాలి? వారితో ఎలా గెలవాలి? ఆ ముని చిరునవ్వు నవ్వి, నాయనా, మూర్ఖులతో వాదించడమంటే బురదలో రాయి వేయడం లాంటిది. అది నీమీదే పడుతుంది. వారికొక తర్కం ఉంటుంది. అది నీకు అర్థం కాదు. నీకో ఉదాహరణ చెప్తాను విను అని ఈ కథ చెప్పాడు. ఒకసారి అడవిలో ఒక గాడిద, ఒక పులి మధ్య వాదన జరిగింది. గాడిద అంది, చూడు పులిరాజా, ఈ గడ్డి ఎంత నీలంగా ఉందో కదా అని. పులి ఆశ్చర్యపోయి, పిచ్చిగాడిద, గడ్డి పచ్చగా ఉంటుంది కాని నీలంగా ఉండటమేంటి అంది. ఇద్దరి మధ్య వాదన పరిగింది. చివరకు వారు అడవికి రాజైన సింహం వద్దకు వెళ్లారు. సింహం గంభీరంగా కూర్చుని ఉంది. గాడిద పరిగెత్తుకుంటూ వెళ్ళి, రాజా, గడ్డి నీలంగా ఉంటుంది కదా, ఈ పులి మాత్రం పచ్చగా ఉందని నాతో వాదిస్తోంది. దీనికి తగిన శిక్ష వెయ్యండి అని అరిచింది. సింహం కాసేపు ఆలోచించి, పులికి 5 ఏళ్లపాటు మౌనవ్రతం శిక్ష విధిస్తున్నాను అని తీర్పు చెప్పింది. గాడిద గంతులు వేస్తూ వెళ్ళిపోయింది. కాని పులి బాధతో, రాజా, గడ్డి పచ్చగా ఉంటుందని మీకు కూడా తెలుసు కదా, మరి నాకెందుకు శిక్ష వేశారు అని అడిగింది. అప్పుడు సింహం ఇలా అంది, గడ్డి పచ్చగా ఉంటుందా లేక నీలంగా ఉంటుందా అనే దానితో నాకు సంబంధం లేదు. నీలాంటి శక్తివంతమైన, తెలివైన ప్రాణి ఒక గాడిదతో వాదించి ఆ వాదనను నా దగ్గరకు తీసుకువచ్చి నా సమయాన్ని కూడా వృధా చేసినందుకు ఈ శిక్ష. కథ ముగించిన తర్వాత ముని ఆ యువకుడితో ఇలా అన్నాడు. చూడు నాయనా, వాస్తవం తెలిసిన తర్వాత కూడా అది ఒప్పుకోనివాడితో వాదించడమంటే నీ తెలివితేటలను నువ్వే అవమానించుకోవడం. చాలామందికి సత్యం కంటే తామనుకున్నదే గెలవాలనే అహంకారం ముఖ్యం. అలాంటి వారిని వాదనతో మార్చలేవు. నువ్వు వాదించిన ప్రతిసారీ నీ మనసులోని ప్రశాంతతను కోల్పోతావు. అదే వాడు కోరుకునేది. ఎవరైనా వచ్చి సూర్యుడు పడమర ఉదయిస్తాడు అంటే అవునని నవ్వి వెళ్ళిపో. వాడి అజ్ఞానాన్ని మార్చడం నీ బాధ్యత కాదు. నీ ప్రశాంతతను కాపాడుకోవడం నీ బాధ్యత. మౌనంగా ఉండటం అంటే ఓడిపోవడం కాదు, అది నీ స్థాయిని కాపాడుకోవడం. ఆ యువకుడు ముని పాదాలకు నమస్కరించి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. నీతి: నిజం తెలియని అజ్ఞానులతో లేదా కావాలనే వాదించే మూర్ఖులతో వాదించడం వల్ల మన సమయం, ప్రశాంతత వృధా అవుతాయి. సత్యం ఏమిటో మనకు తెలిసినప్పుడు అహంకారంతో వాదించేవారిని మౌనంతో గెలవడమే వివేకవంతుల లక్షణం. మన స్థాయికి తగిన వాదనలకు దూరంగా ఉండటం ఓటమి కాదు, అది మన ఆత్మగౌరవాన్ని మరియు మానసిక ప్రశాంతతను కాపాడుకునే గొప్ప విజయం.